హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా ఊరి మాటలు తెలుగు. ఈ రోజు నేను పప్పుచారు చేస్తున్నాను, ములక్కాయ సాంబారు. ఒకసారి నా ప్రాసెస్లో చూద్దాం రండి. నేనైతే ఫస్ట్ పప్పు మంచిగా వాష్ చేసుకొని ఉడకబెట్టి పెట్టుకున్నాను. మెత్తగా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇలా మెత్తగా నుదుముకోవాలి. నుదుముకున్న తర్వాత ఇంకా ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ ఆయిల్ తర్వాత వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ అవన్నీ ఇంకా నేను తీయలేదు. జీలకర్ర, ఆవాలు ఇట్లవన్నీ నేను కర్రీ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులోకి కావాల్సినవి ఒక 2 ములక్కాయలు, 2 క్యారెట్లు, ఎల్లుల్లిపాయలు, ఒక 2-3 ఎండుమిర్చి, ఒక 2 చిన్న టమాటాలు, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను నేను. ఇంకా దీని ప్రాసెస్ చూద్దాం ఒకసారి. నేనైతే పప్పుచారులోకి కావలసిన ఆయిల్ వేసుకుంటున్నాను. పోపులోకి కొంచెం సాంబార్లోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. చాలామంది తక్కువ వేసుకుంటారు, కానీ అన్నీ మంచిగా గోలాలి కాబట్టి కూరగాయలు అన్నీ వేస్తున్నాం కదా, అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఆయిల్. కొంచెం మెంతి గింజలు వేసాను. సాంబార్లోకి మెంతి గింజలు చాలా బాగుంటుంది పులుసులోకి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు, పోపులోకి కొంచెం పప్పు దినుసులు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఎండుమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇందులో కారం వేయను, ఇంకా అందుకోసమనే పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ కూడా వేసేసుకున్నాం. కొంచెం మగ్గితే సరిపోద్ది అంతే. పచ్చిమిర్చి సాంబార్లోకి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. ఎవరి స్టైల్ వాళ్ళది ఫ్రెండ్స్. నా స్టైల్లో నేను చేస్తున్నాను. కొంచెం మగ్గాక ఆనియన్స్, మిర్చి, ఇంకా క్యారెట్ వేసుకుందాము. అన్నీ ఒకేసారి మగ్గుతాయి. ఇంకా ములక్కాయలు కూడా వేసేసుకుందాము. ఇవి కాసేపు ఆయిల్లో కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ అన్నా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి ఆయిల్లో. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఎందుకు ఎక్కువ మగ్గనియలేదంటే అన్నిటితో పాటు మగ్గుతాయి, మళ్ళీ అవి మాడిపోతాయి అనే ఉద్దేశంతో ఒక 75% మగ్గాక ఇంకా క్యారెట్, ములక్కాయలు ఇట్లా వేసాను. ఇవన్నీ ఒకేసారి మగ్గుతాయి. ఇంకా ఒక నిమిషం మూత పెట్టుకుందాం. సరే కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనిచ్చాను. ఇప్పుడు కొంచెం కళ్యామాకు వేసుకుందాం. మంచి కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మంచిగా మగ్గనిద్దాం. మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కలిపాను. కాయల్లో అయితే కొంచెం మంచిగా మగ్గినాయి. పసుపు వేసుకుందాం. పసుపు వేసాక మళ్ళీ ఒక నిమిషం కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టుకోవాలి. పసుపు కొంచెం స్మెల్ అనేది పోవాలి, ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది.
మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుందాము. ఇక టమాటా ఉంది కదా, టమాటాలు అయితే వేసుకుందాము. అవి మంచిగా మగ్గినాక టమాటాలు వేసుకోవాలి. ఒక నిమిషం టమాటాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఒకసారి టమాటా మగ్గిందో లేదో చూద్దాం. టమాటా ఒక 30-40% మగ్గింది ఫ్రెండ్స్. ఇంకా చాలు. ఇందులోకి మనం చింతపండు రసం ఇంతకుముందు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, చింతపండు రసం అయితే నేను తీసాను. ఇప్పుడు దాన్ని వేసుకుందాం. కొంచెం ఆయిల్ వాటర్ వేసుకుందాం. కలుపుకొని కాసేపు మసలనివ్వాలి. మసలిన తర్వాత ఇంతకుముందు మనం ఉడకబెట్టుకున్నాం కదా పప్పును, దాన్ని రుబ్బి ఇందులోకి వేసుకోవాలి. కాసేపు మసలనిచ్చిన తర్వాత ఆ చింతపండు రసం అనేది పుల్లగా వక్కలకు పట్టుకొని చాలా టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ రసం మసిలినాకనే పప్పు వేసుకోవాలి. ఇందులో ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా పప్పు, ఆ చారు మసలే వరకు పప్పునైతే ఇట్లా రుబ్బుకోవాలి మెత్తగా. నేను రుబ్బి పెట్టుకున్నాను. ఇంకా పప్పు మసిలినాక, చారు మసిలినాక పప్పు అందులో వేయడమే. ఇంకా సరే మూత వేసి చూసుకుందాం చారు మసిలిందా లేదా అనేది. చారు అయితే మసులుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఈ పప్పు అయితే దాంట్లోకి వేసుకుందాం రసంలోకి. పప్పు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోవాలి. పప్పు కొంచెం చిక్కగా అయింది కాబట్టి మనకు ఎలా చిక్కగా తినే వాళ్ళకు చిక్కగా, పలసగా తినే వాళ్ళకు పలసగా. నేనైతే మామూలుగా చిక్కగా వేయను, పలసగా వేయను, మీడియంగా వేస్తాను. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకొంచెం మసిలిన తర్వాత చిక్కగా అవుద్ది. ఇలా ఉంచుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా మరగబెట్టాలి. మరిగినప్పుడు ఎల్లిపాయ జీలకర్ర కొంచెం దంచేసుకోవాలి, బాగుంటుంది. మిక్సీ దంచుకోవచ్చు, మిక్సీలో వేసుకోవచ్చు. ఎల్లిపాయ జీలకర్ర చాలా ఇంపార్టెంట్. దాంతో పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. పప్పు మసులుతుందో లేదో ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. మూత తీసి పప్పు అయితే సూపర్గా మరుగుతుంది. ఒక 2 minutes మరిగాక ఇంకా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. చాలామంది అయితే ఇంట్లో సాంబార్ పౌడర్ అవి ఇవి అన్నీ వేస్తారు. నేనైతే ఏమి వేయను ఫ్రెండ్స్, ఓన్లీ ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ మాత్రమే వేస్తాను. ఇదే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు సాంబార్ పౌడర్ వేయకుండా ఒకసారి ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసి టేస్ట్ చూడండి ఎలా ఉంటుందో. ఇంకో 1 minute తర్వాత కొత్తిమీర వేసి దింపుకుందాం. ఇంకా ఫ్రెండ్స్ పప్పు అయిపోయిందా ఒకసారి చూద్దాం, మరిగిందో లేదో. పప్పు అయితే మరిగింది. ఇంకా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసాక ఒక 2 minutes మరగనిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా ఒక 2 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అవసరం లేదు ఇప్పుడు. ఇంకా సాంబార్ అయితే రెడీ ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇప్పుడు భోజనం చేస్తాను, మీకు చూపిస్తాను ఇంకా టేస్ట్ ఎలా ఉందనేది. భోజనం చేస్తున్నాను. కొంచెం ముద్దపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు చేసిన సాంబార్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము.